హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నేనిక్కడ రెడీ అయ్యి ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాను. నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఒక షార్ట్ పోస్ట్ చేశాను. నా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. ఒక మండల ఆర్ట్ వర్క్‌షాప్ ఉంది అని చెప్పి పోస్ట్ చేశాను కదా! సో, ఆ వర్క్‌షాప్ నా ఫ్రెండే కండక్ట్ చేస్తోంది. దానికి నేను కూడా రిజిస్టర్ అయ్యాను. సో, అందుకని చెప్పి తను నా ఫ్రెండ్ వెళ్ళే ముందు మా ఇంటికొచ్చేసింది. ఇద్దరం కలిసి క్యాబ్‌లో స్టార్ట్ అయ్యామనమాట. ఇది ఒక కాఫీ షాప్‌లో ఆర్గనైజ్ చేసింది. నథింగ్ బిఫోర్ కాఫీ అని చెప్పి ఒక కాఫీ షాప్ అనమాట. హైదరాబాద్‌లో నానక్రమ్ గూడ దగ్గరుంది. మేముండే ప్లేస్‌కి కొంచెం దూరం ఉంటుంది ఇది. కానీ చాలా బావుంది కాఫీ షాప్ అయితే. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఒక రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఉందనమాట. అండ్ అక్కడ వైబ్ అంతా కూడా చాలా నచ్చింది నాకైతే. యాక్చువల్లీ నాకు మండల ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఎప్పటినుంచో ఒక వర్క్‌షాప్ ఏదైనా అటెండ్ అవుదాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మనం బిగినర్స్‌కి కొంచెం ఏదైనా పుష్ ఉంటే మనకి బెటర్‌గా ఉంటుంది కదా! సో, అందుకని చెప్పి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ లక్కీలీ నా ఫ్రెండ్ ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్పిన వెంటనే నేను ఇంకా రిజిస్టర్ చేసుకున్నాననమాట. సో, అది ఆగస్ట్ 4న ఆర్గనైజ్ చేసింది తను. అంటే అదే రోజు ఫ్రెండ్‌షిప్ డే కూడా అయింది. తెలుసు కదా మనకి ఆగస్ట్ 1 సండే ఫ్రెండ్‌షిప్ డే ఉంటుంది అని. సో, తను ఫ్రెండ్‌షిప్ డే అని కూడా ఒక రీజన్ ఆ రోజే ఆర్గనైజ్ చేసింది. ఇంక నేను ఎప్పటినుంచో ఇలాంటి వర్క్‌షాప్ ఒకటి అటెండ్ అవుదాము అని చూస్తున్నాను కాబట్టి ఎట్లనో ఇంకా వెంటనే రిజిస్టర్ అయిపోయాను. అండ్ సో, ఇంకా ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చేసాము కాఫీ షాప్‌కి. ఈ కాఫీ షాప్ ఫుడ్ కానీ, యాంబియన్స్ కానీ అన్నీ కూడా చాలా బావున్నాయి. నాకైతే చాలా నచ్చింది. వర్క్‌షాప్ టైమింగ్ వచ్చేసి 11:00-2:00 అనమాట. బట్ మేము త్వరగా వెళ్ళిపోయాము. తనే ఆర్గనైజర్ కాబట్టి ఇంకా క్విక్‌గా ఎళ్ళిపోయి ఫస్ట్ ఒకసారి చూద్దాము, అన్నీ ప్రిపరేషన్స్ చేద్దాము అని చెప్పింది. సో, అందుకని చెప్పి ఇంకా వెళ్ళాము ఇద్దరము. అండ్ 11:15 కల్లా ఇంకా తను వర్క్‌షాప్ అయితే స్టార్ట్ చేసేసింది. అండ్ మాకు ఈ కిట్ అనేది ప్రొవైడ్ చేసిందనమాట. ఒక వైట్ ఎన్వలప్‌లో మొత్తం ఇవన్నీ ఉన్నాయి. కొన్ని వర్క్ షీట్స్ దానితో పాటు స్కెచెస్ అండ్ ప్రొట్రాక్టర్, సర్క్యులర్ ఇవన్నీననమాట. ఆ సర్క్యులర్ అవన్నీ చూసి కొంచెం నాస్టాల్జిక్ అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు స్కూలింగ్‌లో యూజ్ చేశాము. మళ్ళీ ఇప్పుడు అవన్నీ యూజ్ చేశాననమాట. ఇక్కడ మాకు ఇంట్రొడక్షన్ ఆఫ్ మండలా ఆర్ట్ చెప్తోంది. అంటే ఎందుకు యూజ్ చేస్తాము, ఫార్మాట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ చెప్పింది. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత మాకు ప్రొవైడ్ చేసిన వర్క్ షీట్‌లో ఫస్ట్ బేసిక్స్ అవి కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పింది. ఇక్కడ మీరు వీడియోలో చూసుంటే కనుక ఒక చిన్న బాబు ఉన్నాడు కదా! తను నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. సో, ఎప్పుడైతే ఇలా ఆర్ట్ వర్క్ షాప్ ఉంది అని చెప్పానో తను నా బెస్ట్ ఫ్రెండ్ తను కూడా రిజిస్టర్ చేసింది వాళ్ళ అబ్బాయి పేరు మీద. యాక్చువల్లీ తనకి చాలా ఇంట్రెస్ట్ అంట ఆర్ట్ అంటే. సో, అందుకని చెప్పి తన గురించని రిజిస్టర్ చేసి పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. తను నాకు కలీగ్ టర్న్డ్ ఇంటూ అ బెస్ట్ ఫ్రెండ్. నా వర్క్ ప్లేస్‌లో తను ఇద్దరం ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశామనమాట బెంగుళూరులో. ఇప్పుడు దానికి ఒక బాబు కూడా ఉన్నాడు. వి హావ్ కమ్ అ వెరీ లాంగ్ వే అండ్ వెరీ లాంగ్ వే టు గో యాస్ వెల్. అండ్ ఇక్కడ తను చెప్తున్నాడు దీప్య, దీప్య అంటూ పిలుస్తూ ఉన్నాడనమాట త్రూఅవుట్ ద వర్క్‌షాప్. చాలా క్యూట్‌గా ఉన్నాడు అండ్ చాలా క్యూట్‌గా మాట్లాడుతున్నాడు కూడా. తనతో నేను టైమ్ స్పెండ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే హి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంటూ ఆర్ట్ ఫార్మాట్ ఏదైనా కానీ తనకి చాలా ఇంట్రెస్ట్. అన్నీ క్విక్‌గా గ్రాస్ప్ చేస్తున్నాడు. సో, నాకు అనిపిచ్చింది వాడిని చూసి. చెప్పాను కదా! వర్క్ షీట్స్ ప్రొవైడ్ చేసింది అని. సో, పక్కన ఉన్న వాటిని చూసి అవి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవేంటి అంటే బేసిక్స్ మండాలా ఆర్ట్‌లో ఇవి ఎక్కువ యూజ్ చేసేవన్నమాట. సో, అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్చువల్‌గా చూడటానికి చాలా ఈజీగా ఉన్నా కానీ ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి అండ్ ఆల్సో కొంచెం చెయ్యి తిరగాలి. అది మనకి ఒక ఆర్ట్ వేసి చాలా రోజులయిపోవడంతో కొంచెం చేయి తిరగడం అనేది కష్టమైంది. బట్ తర్వాత బానే చేసేసాను. మీరే చూద్దురు గానీ నా ఎండ్ ప్రొడక్ట్ ఎలా వచ్చిందో. ఇక్కడ ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నా రైట్ సైడ్‌లో కూర్చున్నది నా ఫ్రెండ్ అనమాట మోని అని చెప్పి. సో, తను నేను కలిసి చేస్తున్నాము. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నన్ను కరెక్ట్ చేస్తున్నాడు. నేనెక్కడ మిస్టేక్స్ చేసినా కానీ, "దీప్య అలా కాదు ఇలా చేయాలి" అని చెప్పి చెప్తున్నాడనమాట. అండ్ ఈ వర్క్‌షాప్‌కి ఆల్మోస్ట్ 13-15 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అండ్ కొంతమంది బయట వాళ్ళొచ్చారు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో, ఆల్మోస్ట్ అందరికీ ఒక చిన్న గెట్ టుగెదర్ గ్యాదరింగ్ లాగా అయింది. అందరం మంచిగా మాట్లాడుతూ ఆర్ట్ అయితే చేసుకున్నాము. సో, బేసికల్లీ వర్క్‌షాప్ ఏంటి అంటే మనకి తను అంతా వర్క్‌షాప్‌లో ఎలా చేయాలి అన్నది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది స్టార్టింగ్‌లో. అండ్ దానికి కావాల్సిన వర్క్ షీట్స్ అండ్ హెల్ప్ ఏదైనా కానీ తను ప్రొవైడ్ చేస్తుంది. సో, వాటిని చూస్తూ మనం చేయటం అంతే. అండ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ చూడటానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. చెప్పాను కదా! ఆల్రెడీ పేషెన్స్ అయితే ఎక్కువ కావాలి ఈ ఆర్ట్ ఫార్మాట్‌కి.
అండ్ నా ఫ్రెండ్ ఇది ఇలా వర్క్‌షాప్ కండక్ట్ చేయటం ఫస్ట్ టైమ్ అనమాట. ఫస్ట్ టైమ్ అయినా కానీ చాలా మేనేజ్ చేసింది. అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ, అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉండడం కానీ చాలా చేస్తూ ఉంది. సో, మేమైతే చాలా సీరియస్‌గా ఆర్ట్ చేసేసాము. కానీ ఫన్ కూడా ఉంది మాకైతే. అండ్ ఈ వర్క్‌షాప్‌కి రూ. 700 చార్జ్ చేసింది తను. సో, రూ. 700లో మనకి రూ. 400 వర్త్ ఫుడ్ కూపన్ వస్తుంది. ఏ కేఫేలో అయితే ఆర్గనైజ్ చేసిందో ఆ కేఫే వాళ్ళు ఒక ఫుడ్ కూపన్ లాగా ఇస్తున్నారు. సో, ఆ రూ. 400 మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. సో, మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని అది తింటూ ఆర్ట్ వేసుకున్నాము. అండ్ ఆ రూ. 400లోనే ఈ వర్క్ షీట్స్ దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసింది. సో, ఆల్‌మోస్ట్ తనకి ఏది ప్రాఫిట్ లేకుండానే ఈ వర్క్‌షాప్ తను కండక్ట్ చేసిందనమాట. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మంచిగా మాట్లాడుకుంటూ, ఫుడ్ తింటూ ఆర్ట్ అయితే చేసుకున్నాము. సో, ఫస్ట్ వర్క్ షీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక వర్క్ షీట్ ఉంది సెకండ్‌ది. అది కొంచెం కాంప్లెక్స్‌గా ఉంది. సో, ఇంక నేను అది చేస్తుంటే ఇంక తనే వచ్చి చెప్పింది, "ఇది చాలా టైం పడుతుంది మీకు. ఇంటికి వెళ్లి ప్రాక్టీస్ చేసుకోండి కావాలంటే." ఇప్పుడు మాత్రం ఇంకొక వర్క్ షీట్ కూడా ఇచ్చింది. అదేంటి అంటే లెఫ్ట్ సైడ్ తను ఆల్రెడీ డిజైన్ చేసేసింది. దానిని చూస్తూ మనము ఇంకొక సైడ్ చేయాలనమాట. సో, అది చేయడం స్టార్ట్ చేయమంది. అది ఇంకా మేము స్టార్ట్ చేసేసాము. అండ్ అది చూడటానికి ఈజీగానే ఉంది చెప్పాను కదా! ఈజీగానే ఉంది చూడడానికి. బట్ చేసేటప్పుడు కొంచెం టైమ్ టేకింగ్ చాలా ఓపికగా చేయాలి. యాక్చువల్‌గా నేను ఆ వర్క్‌షీట్ చూసి ఇదేనా పర్వాలేదు ఈజీనే చేసేసేయొచ్చు అనుకున్నాను. బట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దానిలో ఉన్న కాంప్లెక్సిటీ అర్థమైంది. అండ్ ఆ ప్రాసెస్ కూడా మేము ఎంజాయ్ చేశాము. అండ్ మధ్యలో ఏదైనా డౌట్స్ ఉంటే తనని పిలిచి అడుగుతున్నాము. అండ్ తను క్లారిఫై చేసి ఎలా చేయాలి అనే ఇది కూడా మనకి చెప్తోందనమాట. గైడ్ చేస్తూ ఉంది. ఎలా చేయాలి ఏంటి అనేది. చాలా అనిపించింది నాకు ఈ వర్క్‌షాప్ అయితే మటికి. అండ్ నేను కొన్ని చోట్ల చదివాను. ఏంటి అంటే మనం ఎప్పుడైనా బాగా స్ట్రెస్డ్ ఫీల్ అయినప్పుడు ఆర్ట్ వేసాము అంటే ఏదైనా ఆర్ట్ ఫార్మాట్ మనం వేసాము అంటే చాలా రిలాక్స్డ్ ఫీల్ అవుతామంట. బట్ ఆ మండాలా ఆర్ట్ అయితే ఇంకా బావుంటుందంట. అండ్ దానికి చాలా కాన్సంట్రేషన్ కూడా అవసరం నాకు అర్థమైనంత ప్రకారం. అండ్ ఇక్కడ చెప్పాను కదా! రూ. 400 వర్త్ ఫుడ్ కూపన్ ఇస్తారు అని చెప్పి. సో, ఆ కూపన్‌తో మేము పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. పిజ్జా అయితే చాలా బావుంది. అండ్ నేను క్రీమీ మష్రూమ్ పిజ్జా ఆర్డర్ చేశాను. థిన్ క్రస్ట్ ఉండింది. టేస్ట్ అయితే చాలా బావుంది. జస్ట్ పిజ్జా అనే కాదు అక్కడ ఆర్డర్ చేసిన ప్రతి ఐటెము కూడా బావుంది. అండ్ రీజనబుల్ ప్రైస్‌లో కూడా అనిపిచ్చింది. ఓవరాల్‌గా కెఫే ఫుడ్ కానీ, యాంబియన్స్ కానీ అన్నీ బావున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక షీట్ ఒకటి ప్రొవైడ్ చేసింది. షీట్ కాదు ఒక థిక్ లేయర్ ఆఫ్ పేపర్ అది. దానినేమంటారో నాకు కరెక్ట్‌గా తెలీదు. సో, దాని మీద మన ఇష్టం మన ఇంట్రెస్ట్‌ని బట్టి మనం డిజైన్ చేయొచ్చు. సో, అది మన ఆర్టిస్టిక్ స్కిల్స్ అన్నీ చూపిచ్చాలనమాట అక్కడ. సో, నేను మన ఆర్టిస్టిక్ స్కిల్స్ కొన్ని నేర్చుకున్నవి కూడా యూజ్ చేసి ఇక్కడ ఒక మండల ఆర్ట్ ఫార్మాట్ అయితే ఒకటి డ్రా చేశాను. అండ్ రంజిత్ నాతో రాలేదు ఫస్ట్. నేను ఫస్ట్ వెళ్ళిపోయాను నా ఫ్రెండ్‌తో కలిసి. లాస్ట్‌లో నన్ను పిక్ చేసుకోవడానికొచ్చారు. సో, అప్పుడు తనొచ్చిన తర్వాత కలరింగ్ స్టార్ట్ చేశాను నేను వేసిన ఆర్ట్ ఫార్మాట్‌కి. యాక్చువల్‌గా చూడటానికి నార్మల్‌గా అయితే బానే ఉంది. అంత లుక్ లేదు. బట్ వన్స్ నేను కలర్ చేసి అన్నీ సెట్ చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ అయితే చాలా బావుంది. లాస్ట్‌లో చూపిస్తాను. చూసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నా ఆర్టిస్టిక్ స్కిల్స్ గురించి ఒకసారి కమెంట్‌లో చెప్పండి. ఓవరాల్‌గా ఈ వర్క్‌షాప్ అయితే చాలా జరిగిందనే చెప్తాను నేనైతే. నాకు పర్సనల్‌గా నేను చాలా నేర్చుకున్నాను మండల ఆర్ట్ ఫార్మాట్ గురించి. అండ్ నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు కానీ, తను ఆర్గనైజర్ అయితే చాలా సపోర్ట్ చేసింది. అండ్ చాలా మంచిగా గైడ్ చేసింది మమ్మల్ని. చాలా బావుంది వర్క్‌షాప్. కెఫే బావుంది. ఫుడ్ బావుంది. అండ్ ఆర్ట్ వర్క్‌షాప్‌లో కొంచెం నేర్చుకున్నాను కూడా. సో, చాలా జరిగింది అనే చెప్తాను నాకు ఆ డే అయితే. అండ్ లాస్ట్‌లో ఇక్కడ నా ఆర్ట్ ఫార్మాట్ చూసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మళ్ళీ తను వర్క్‌షాప్ కండక్ట్ చేసినప్పుడు ముందుగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. కుదిరితే మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఫ్రెండ్స్‌తో కానీ, ఎవరితో అయినా ఫ్యామిలీ మెంబర్స్‌తో అటెండ్ అయినా కానీ ఒక డేట్ అన్నట్టు ఉంటుందనమాట. చాలా మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నాకైతే ఒక థెరపీ లాగా అనిపిచ్చింది. అండ్ ఇదే నా ఆర్ట్ ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా ఛానెల్‌ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.